హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బైట్స్ ఆఫ్ హెల్దియర్. సో ఇవాళ రెసిపీ వచ్చేసరికి కోకోనట్ లడ్డు, కొబ్బరి లడ్డు అండి. ఫెస్టివల్స్ అయిపోయాక కొబ్బరి అనేది మనకి మిగిలిపోతూ ఉంటుంది కదా, అలాంటి టైంలో ఈ రెసిపీ అనేది చేసుకోండి. చాలా క్విక్గా, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా రెసిపీ అయితే చూసేసుకుందాం. కోకోనట్ లడ్డు కోసం మొత్తం బ్రౌన్ కలర్ పార్ట్ అనేది తీసేసుకోవాలి. కొబ్బరిలో కొంచెం కూడా ఉండకుండా మంచిగా క్లీన్ చేసేసుకున్న తర్వాత మనకి బ్లెండర్ జార్లో అనేది వేసేసుకోవాలి. మొత్తం చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకొని, అది చిన్న చిన్న పీసెస్ అవసరం లేదు, మీడియం సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది. కానీ వాటర్ అనేవి లేకుండా చూసుకోండి. మొత్తం అంతా ఇలా బ్లెండ్ చేసుకోవాలి. ఒక 2 to 3 పల్సెస్లో సరిపోతుంది. సో ఇప్పుడు మనం ప్యాన్ పెట్టేసుకొని కొంచెం బెల్లం అయితే వేసుకోవాలి. ఎంత అంటే నేను 1 కప్ కొబ్బరి తీసుకుంటే 1.5 కప్ ఆఫ్ బెల్లం తీసుకున్నాను. సో బెల్లంలో కొంచెం వాటర్ వేసేసుకొని మొత్తం అంతా బెల్లం కరిగిపోయిన తర్వాత కొబ్బరి అనేది యాడ్ చేసేసుకున్నాను. నా దగ్గర ఉన్న బెల్లం అయితే డస్ట్ ఏం లేదు, సో నేను డైరెక్ట్గా కొబ్బరి యాడ్ చేసేసాను. మీ దగ్గర ఉన్న బెల్లంని చూసుకోండి. ఒకవేళ ఉంటే కొంచెం స్ట్రెయిన్ చేసుకొని కొబ్బరి పౌడర్ వేసేసి దాని తర్వాత కొంచెం నెయ్యి, తర్వాత ఇలాచి పౌడర్ వేసుకుంటే సరిపోతుంది. గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డూస్ అనేవి చేసుకోవాలి. దానికోసం మనం హ్యాండ్స్ అనేవి గ్రీస్ చేసేసుకోవాలి ఆయిల్తోని. తర్వాత వీడియోలో చూపించినట్టు రౌండ్గా చేసేసుకొని ఒకటే హ్యాండ్తోని ఒకసారి ఇలా ఫామ్ చేసుకుంటే లడ్డూస్ అనేవి ప్రిపేర్ అయిపోతాయి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి నాకు చెప్పండి ఎలా వచ్చాయి అనేది. మీ లడ్డూస్ షుగర్ యూజ్ చేయకుండా చాలా అంటే చాలా టేస్టీగా సింపుల్గా చేసుకోవచ్చు. ఒక్క 15 మినిట్స్లో మీకు ఈ లడ్డూస్ అనేవి ప్రిపేర్ అయిపోతాయి. 1 వీక్ వరకు ఉంచుకోవచ్చు ఈ లడ్డూస్ అనేవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.